హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ఏం చేస్తే మంచిదో తెలుసా? సోమవారం నాడు జనవరి 22వ తారీఖున అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అక్కడి హిందువుల కళ నెరవేరడంతో పాటు సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ వేడుకకు చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, రామభక్తులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు ముందుగానే ప్రధాని మోడీ గారు అందరికీ రామమందిర అక్షింతలు ప్రతి ఇంటికి పంచి పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే అంతా తమ పూజ గదుల్లో వాటిని ఉంచారు. అయితే అయోధ్య నుంచి వచ్చిన ఈ అక్షింతలు ఏం చేస్తే మంచిదో అని తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో పండితులు ఆ అక్షింతలు ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తే మంచిదో తెలిపారు. పిల్లలను ఆశీర్వదించేటప్పుడు రామమందిర అక్షింతలు వాడితే వారికి మంచి జరుగుతుందట. అలాగే పుట్టినరోజులు, పెళ్లి రోజు, ఇతరుల శుభకార్యాలకు, ఉద్యోగ ప్రమోషన్ వంటి సందర్భాల్లో వాడాలి. లేదా ఎర్రని పట్టు వస్త్రంలో కట్టి భద్రంగా దాచిపెట్టుకుంటే సీతారాముల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయట. పర్సులో పెట్టుకుంటే డబ్బుకు ఎలాంటి కొదవ ఉండదు. ఈ అక్షింతలను నైవేద్యంగా వండుకుని ప్రసాదంగా కుటుంబం అంతా తినొచ్చు. కొందరు బొట్టు పెట్టుకునేటప్పుడు బియ్యాన్ని ఉపయోగిస్తుంటారు. అలాంటి సమయంలో రామమందిర అక్షింతలు వాడొచ్చని తెలిపారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.